హాయ్ అండి. ఈరోజొచ్చేసి గెట్ రెడీ వీడియో అయితే చేద్దామనుకున్నా. కానీ అస్సలు కుదరలేదు. ఏదో వచ్చినంత వరకైతే మీకు చూపిస్తున్నా. అలాగే ఫంక్షన్ గూడా ఎలా జరిగిందనేది ఈ చిన్న వీడియోలో చూసేయండి. లాంగ్ వీడియో గూడా నా ఛానల్‌లో ఉంది చూడండి. ఇక్కడ లంగా జాకెట్ ఏసుకొని కూర్చుంది కదండీ! తినే మా చెల్లి. ఈ చెల్లికే ఓణీల ఫంక్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడొచ్చేసి రెడీ అవుదామని చెప్పి ఇంకా రెడీ అవుతుంటే అస్సలు ఖాళీయే లేదు. ఎవ్వరు బిజీలో వాళ్ళున్నారు. ఇంక నేను కూడా ముందుగానే రెడీ అయిపోయానండి. ఇలా ఒక చిన్న క్రీమ్ అయితే రాసేసుకొని దాని మీద పౌడర్ అయితే రాసేసుకున్నాను. మామూలుగా మన ఇంట్లో వాడుకునే పౌడర్. ఇంకా మా పిల్లలు, ఇంకా పిన్ని పిల్లలు అంతా రెడీ అయిపోయి ముందు ప్రేయర్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా పెద్దవాళ్ళం మేమైతే ఎనకాల ఉన్నాం కదా! ఇంక మేము గూడా త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంక నేను వెళ్ళిపోయాను ప్రేయర్‌కి. ఇంకా నేనెళ్ళిన తర్వాత సాంగ్స్ అయితే పాడేశారు. అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మేనమామ బట్టలు పెడతారు కదండీ! ఓణీలిస్తారు కదా! అదైతే ఇచ్చేశారు. ఇంకా అమ్మమ్మ, మామయ్య అయితే ఇచ్చారండి. ఇంకా మా చెల్లయితే ఆ రోజు చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా! మా చెల్లిని హాఫ్ సారీలో చూడడం. అసలు నాకైతే చాలా నచ్చిందండి మా చెల్లి. అలాగే తమ్ముడికి కూడా డ్రెస్సులైతే ఇచ్చారు. ఇద్దరికీ చేశారు ఫంక్షను. ఇద్దరికి చేసినా ఆడపిల్ల పేరే వస్తుంది. మగ పిల్లోడికి అంత ఏమి ఉండదు కదండీ! అందుకే నాకేమి అంత కనిపియలేదు. ఎక్కువ మా చెల్లిదే అనిపించింది అక్కడ హైలైట్. ఇంక ఇక్కడొచ్చేసి మా తమ్ముళ్ళందరూ కలిసి ఫోటో దిగుతున్నారు. వీళ్ళందరూ మా పిన్ని పిల్లలు. ఇంకా వాళ్ళందరికీ నేను హెడ్ మాట. మా ఇంట్లో మా పిన్ని పిల్లలు మేమందరం కలిపితే గనక మా అమ్మమ్మకి, మా తాతకి మనవళ్ళు, మనవరాలొచ్చేసి మొత్తం 19 మందండి. ఆ 19 మందికి నేనే హెడ్ మాట. ఇంకా ఎవ్వరైనా సరే నా మాట వినకపోతే వాళ్ళయిపోయారింకా. ఏదైనా సరే అండి అందరూ మంచిగానే ఉంటారు నాతో. ఇంకా ఇక్కడ వచ్చేసి బాబాయిలు, మామలు అలాగే తమ్ముళ్ళందరూ కలిసి ఫోటో అయితే దిగారండి. చాలా బాగొచ్చినాయి ఫోటోలు. అలాగే ఫుల్ వీడియో కూడా చాలా బాగుందండి. మీరైతే నా ఛానల్‌లో ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. అంత బాగుందండి. ఆ వీడియోలో ఎవరెవరు ఏమవుతారనేది మొత్తం వివరించి చెప్పాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా బాబాయిలంతా దిగేసిన తర్వాత ఇక్కడొచ్చేసి పిన్ని వాళ్ళందరైతే ఫోటోలు దిగామండి. ఇది వీళ్ళలో నేను గూడా ఇంకా అక్క, చెల్లెళ్ళనే చెప్పి అనుకుంటారు కానీ కూతురని చెప్పి ఎవరు అనుకోరు. ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఆడవాళ్ళందరం కలిసి పిన్నిలు, పెద్దమ్మ అలాగే మా మూడో పిన్ని అని చెప్పా కదండీ! ఈ పిన్ని మూడో పిన్ని విజయవాడ నుంచొచ్చారు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇంక ఈ ఫోటోలన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా చేసేసాము. ఆ భోజనాలు చేసిన తర్వాత పిల్లలందరూ కలిసి డాన్సులేసారండి. ఈ వీడియోలు కూడా మీకు త్వరలోనే నేను షార్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.